వేల చెల్లించవసరం లేదు. ఇది అమూల్యమైన రక్తము, అమూల్యంగా ఉచితంగా ఇవ్వబడింది. ప్రతి పాపమును పాపమును శిక్షను ఆ శాపమును మీరు శిలువలో లేచిన తదీరుగు నీ కొరకైన గొప్ప సాధనాలుగా అందరూ చెప్పండి కదా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని సౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని సౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. జై బోలో యేసు మహారాజ్ కి, జై బోలో యేసు మహారాజ్ కి, జై బోలో యేసు మహారాజ్ కి. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము. బలహీనులకు బలమైన దుర్గము, ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును, స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. మృత్యువునే గెలుచు రక్తము, పాతాళం మోయు రక్తము. నరకాన్ని బంధించిన జయశీలి యేసయ్యే. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయమురా. ధైర్యాన్ని సౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని సౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము प्रभु की जय बोलो यीशु महाराज की. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారదోలును, ఖడ్గము యేసు రక్తము. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారదోలును, ఖడ్గము యేసు రక్తము. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లదు. శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లదు. సతానే నలగొట్టిన, పంటలనే చెట్లగొట్టిన, కుటుంబ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్యే. యేసు రక్తమే జయము జయమురా, సిలువ రక్తమే జయము జయ
అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నేనెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. వందనాలు. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఉత్తర నియోజకవర్గంలో ఉన్న దేవుని ఆరాధించే దేవుని పిల్లలు, సంఘాలు, సంఘ సేవకులు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం మృత్యుంజయుడైన యేసు క్రీస్తు వారు మరి ఈరోజు సర్వమానవాళి పాప పరిహారార్థమే ఆయన చిందించిన రక్తానికి, ఆ రక్తంలో కడగబడిన బిడ్డలు మరి అందరూ కలిసి ఈ రోజు మరి ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబము ఆనందం, సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ బాగుండాలని. ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించిన కార్యక్రమం కాదు. సర్వ మానవాళి పాప ప్రక్షాళనార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని శిలువ మీద త్యాగమిచ్చి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాలు, దీవెనలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వారందరికీ కలుగుగాక. అందరికీ దేవుడు దీవించుగాక. అందరికీ శుభాలు కలుగుగాక. అందరినీ దేవుడు సదా దీవించుగాక. జై బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, జైడైన యేసు క్రీస్తుకి. జై బోలో యేసు మహారాజ్ కి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు విశాఖపట్నంలో రన్ ఫర్ జీసస్ అని ఉత్తర నియోజకవర్గం నుంచి చేయడం జరిగింది. ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్స్తోనూ అక్కడ ఉన్న సంఘాలతోనూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించాము. మరి ఆ కార్యక్రమం గురించి మన మధ్యలో సిఎంసి చైర్మన్ గారు సుధాకర్ పాల్ గారు ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని, ఆ కార్యక్రమం ఎలా జరిగిందో ఆ కార్యక్రమం యొక్క మరి ముఖ్య ఉద్దేశాన్ని ఈరోజు మనకి తెలియజేస్తారు. మన మధ్యలో ఉన్న సుధాకర్ పాల్ గారు మరి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను సిఎంసి చైర్మన్గా ఐఎమ్ సుధాకర్ పాల్. ఉత్తర నియోజకవర్గంలో రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాము పెట్టిన కారణంతో మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ర్యాలీ చాలా జయప్రదంగా జరిగింది. యేసుక్రీస్తు నామంలో పలు ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం జరిగింది. కానీ ఉత్తర నియోజకవర్గంలో పాస్టర్స్ అందరూ మమ్మల్ని పిలిచి మీరు కంపల్సరీగా పాల్గొనాలని మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఇక్కడ మేము రావడం జరిగింది. దేవుని మహిమార్థమే రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా జరిగింది. మరి ముఖ్యంగా ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం చేయడం గల ఉద్దేశం మా తరపు నుంచి ఏంటంటే, నార్త్లో బరియల్ గ్రౌండ్స్ ఎక్కువ లేవు కాబట్టి మాకు ప్రత్యేకంగా ఒక 15 ఎకరాల బరియల్ గ్రౌండ్ కోసం మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం. దయచేసి మా ప్రార్థన ఆలకించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మన మధ్యలో మరి రాష్ట్ర నాయకులు, ఆర్కేపీ అధ్యక్షులు మన మధ్యలో ఉన్న ఈశ్వర్ డానియల్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని ఒక రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిమిత్తం తెలియజేస్తారు. ఉత్తర నియోజకవర్గంలో జరిగిన రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చారు. 40 పైగా పాస్టర్లు వారి సంఘాలతో వచ్చారు. కొండ మీద పట్టణం మనుషులు ఆకర్షించినట్లు క్రైస్తవుల ఐక్యత ఇక్కడ కనిపించింది. క్రైస్తవులు ఒకటే చెప్పకనే చెప్పారు,
ఎన్ని నల్ల చట్టాలు చేసినా క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు భయపడరు అనే ఒక సంకేతాన్ని ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా వారు అందజేశారు, వారు తెలియజేశారు, వాళ్ళు ప్రకటించారు. చాలా ఈ ఐక్యత మంచి శుభ పరిణామం. క్రైస్తవ సమాజంలో ఇలాంటి ఐక్యత కలిగి ర్యాలీ చేసి దేవుని నామం కొనియాడబడింది. కాబట్టి దయచేసి ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకమైన మా వందనాలు. థ్యాంక్ యూ అండి. అలాగే మన మధ్యలో నుంచి మరి అలాగే విశాఖపట్నంలో సీనియర్ నాయకులు క్రైస్తవ పక్షాన వారి యొక్క అవసరతల నిమిత్తం పోరాడుతున్న మరొక సహోదరులు మన మధ్యలో ఉన్నారు. జేమ్స్ కుంపట్ల గారు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ పై వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. రన్ ఫర్ జీసస్ మా గ్రేటర్ విశాఖలో చాలా ప్రాంతాల్లో జరగడం చాలా సంతోషం. రేపు ఈస్టర్ అయినప్పటికీ, నేను గుడ్ ఫ్రైడే అయినప్పటికీ, ఈ మధ్య ఉన్న ఒక్క రోజులోనే క్రైస్తవులు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ శ్యామానంద్ గారు వారు ఉన్న కమిటీ, నార్త్ కమిటీ వాళ్ళందరూ ముందస్తుగా తెలియజేసిన రీతిగా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం బట్టి చాలా ఎక్కువ మంది, సుమారుగా అందరు క్రైస్తవులు, ఈ ప్రాంత క్రైస్తవులు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా పాల్గొన్న వారందరూ ఒక మాట చెప్తున్నారు. ఈ మధ్య క్రైస్తవుల మీద జరుగుతున్న మత వివక్ష అన్న మాట ఎత్తుతున్నారు. మేము భయపడము, జడము, మేము బయటకు వస్తాం, దేవుని కొరకు సాక్షులుగా నిల్చుంటాం అని చెప్తున్న మాటలు బట్టి వందనాలు. అలాగే మన విశాఖపట్నంలో అనేక సమస్యలు ఉన్నాయి. సంజీవ కాలనీలో లేకపోతే నార్త్ ప్రాంతంలో క్రైస్తవులకు ఉన్న సమస్యల పట్ల కూడా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు ఈ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, అది బరిగొండ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పోరాడే కార్యక్రమం ఉంది. అంతేకాకుండా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా చట్టపరంగా అతను ఎదుర్కొనే పరిస్థితులు ముందున్నాయి. ఈ రన్ ఫర్ జీసస్ ఈ నార్త్లో ఉన్న పాస్టర్లు అందరూ ఇంత ఘనంగా చక్కగా తక్కువ టైంలో ఏర్పాటు చేసి క్రైస్తవులకు ఉనికిని, దేవునికి మహిమను కనపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ ఏర్పాటు చేసిన ఓబీసీసీ మినిస్ట్రీస్ అని జాన్సన్ గారు కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం వారి వంతు కృషి చేసినటువంటి ఈ కార్యక్రమంలో మన మధ్యలో శ్యామానంద్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా మరి వారి అభిప్రాయం తెలియజేస్తారు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అదేవిధంగా సహోదరులు ఓబీసీసీ డైరెక్టర్ అయినటువంటి ఆనీ జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము రన్ ఫర్ జీసస్ ఉత్తర నియోజకవర్గంలో చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. ఉత్తర ప్రాంత క్రైస్తవ సమితి యొక్క జనరల్ సెక్రటరీగా ఈ విషయాన్ని నేను తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం వెనుక సాతానుడు ఎంతగానో పనిచేశాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు మాతో ఉండి మాకు అత్యధిక విజయం దయచేశారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు వీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప. అయితే ఏది ఏమైనప్పుడు కూడా కొన్ని వందల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొంది నిజంగా ఈ ఉత్తర నియోజకవర్గం కొరకు మాత్రమే కాదు, ఈ యొక్క విశాఖపట్నం కొరకు భారంతో ప్రార్థన చేశారు, స్తుతించారు. మేము ఆశపడుతున్నాం, ఆ రోజు ఇశ్రాయేలు స్తుతించినప్పుడు ఎరికో కోటగోడలు ఎలాగైతే కూలిపోయో మా విశాఖపట్నంలో ఉండేటువంటి అపవాది కోటగోడలన్నీ కూడా యేసునామములో కూలిపోవును గాక. ఆ కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దీని యొక్క రిజల్ట్ త్వరలో మేము చూడబోతున్నాం. ఇందులో పాలుపంపులు పొందినటువంటి దాదాపు 40 మంది దేవుని సేవకులు ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందారు. వారందరూ కూడా మేమంతా కలిసి ఇంకా రాబోతున్నటువంటి దినాల్లో కొన్ని మహత్తరమైనటువంటి కార్యాలు మేము చేయబోతున్నాం. వాటి కొరకు కూడా మా క్రైస్తవ నాయకులు సపోర్ట్ ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఓబీసీసీ ఆనీ జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ అండి. అలాగే మరి చివరిగా మన మధ్యలో ఉన్న ఈ యొక్క ఉత్తర నియోజకవర్గంలో మంచి రాజకీయ పరంగా పట్టుండి అందరికీ సపోర్ట్ చేస్తున్న పిలా వెంకటలక్ష్మి గారు ఇప్పుడు ఈ యొక్క రన్ ఫర్ జీసస్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు వంతు సహకారం ఇచ్చారు. ఆ కార్యక్రమం నిమిత్తం మరి 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఉత్తర నియోజకవర్గ పాస్టర్స్ సమితి అందరికీ కూడా దేవుని పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దీనికి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు శ్యాంబాబుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతో చక్కగా ఘనంగా దేవుడు జరిగించాడు. చాలా సంతోషించాను నేను పాలుపంపులు పొందడం అనేది. ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడూ ప్రేమ చూపించేవారు, సమాజానికి ఉపయోగపడేవారు, మంచిని పంచేవారు, సహించేవారు, ఓర్పు కలిగిన వారు, దేవుని ప్రేమను బట్టి అందరిలోని సైక్యతతో సమాధానంతో ప్రార్థించేవారు దేశం కొరకు, ప్రజల కొరకు. అటువంటి ప్రజలను దేవుడు తప్పకుండా సపోర్ట్ కూడా నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రభుత్వాలు కూడా క్రైస్తవులకి సపోర్ట్గా ఉండాలి. వారికి రావాల్సినటువంటి
ప్రభుత్వం నుంచి ఏమేమైతే రావాలో వాటి అన్నిటినీ కూడా సకాలానికి అందజేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా బరీల గ్రౌండ్ విషయంలోనైతే నేను ప్రత్యేకంగా క్రైస్తవుల తరపు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బరీల గ్రౌండ్ అనేది క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్ కనుక ఖచ్చితంగా దీనికి ఒక 10 ఎకరముల స్థలము దీనికి సిటీకి దగ్గరలో శాంక్షన్ చేస్తే బాగుంటుందనేది నా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి వచ్చిన దైవజనులందరికీ పేరు పేరున వందనాలు చెల్లిస్తూ దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రన్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా అందరూ వారి అభిప్రాయం తెలియజేశారు. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వైజాగ్లో 7 చోట్ల జరిగిందండి. అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో ఇంకా బాగా జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరిగిస్తున్న అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థాన మరి దిన శుభాకాంక్షలు మరొకసారి మీకు తెలియజేస్తూ యావత్ క్రైస్తవ్యము ఈస్టర్ యొక్క ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్కటి మరి కార్యక్రమాలన్నీ కూడా జరిగించాలని, అలాగే ఐక్యతగా కలిసికట్టుగా మనం అందరూ కూడా ప్రభు రాజ్యంలో ఉందాం, ప్రభు రాజ్యాన్ని స్థాపిద్దాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ జీసస్ జీసస్.